హాయ్ గైస్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హీర్స్ ద రివ్యూ ఆఫ్ గేమ్ చేంజర్. ఇంతకీ గేమ్ చేంజర్ మూవీ ఎలాగుంది అంటే పర్లేదు భయ్యా, ఇట్స్ డీసెంట్, వన్ టైం వాచ్. చాలా మందికి ఈ మూవీ నచ్చపోవచ్చు, నాకైతే ఎందుకో కొంచెం డీసెంట్ గా అనిపించింది. అండ్ రామ్ చరణ్ గారిని ఈ మూవీలో చాలా కొత్తగా చూపించారు. వినయ్ విద్య రామలో ఎంత వైలెంట్ గా ఉంటారో దానికి క్వైట్ ఆపోజిట్ గా ఈ మూవీలో ఉంటారు. సో రామ్ చరణ్ గారిని ఒక న్యూ లుక్ లో చూడాలనుకుంటే ఈ మూవీకి అయితే వెళ్ళొచ్చు. మూవీలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఆ ప్లస్ కి మించి చాలా మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా మూవీ స్టోరీ విషయంలోకి వస్తే హీరో ఐఏఎస్ అవుతాడు. హీరో ఐఏఎస్ అయిన తర్వాత అండ్ సొసైటీలో జరుగుతున్న తప్పులు గాని వాటిని వెంటనే సెర్చ్ చేయాలనుకుంటాడు. అయితే ఎస్జే సూర్య గారు దీనికి ఆపోజిట్ గా అతను సీఎం అవ్వాలనుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య సాగే క్యాట్ అండ్ మౌస్ గేమే గేమ్ చేంజర్. ఐఏఎస్ వర్సెస్ పొలిటీషియన్ అన్నట్టుగా ఉంటుంది మూవీ అంతా. ఒక మూవీ మెయిన్ గా హీరో ఇంట్రడక్షన్ తో స్టార్ట్ అవుద్ది. ఇంట్రడక్షన్ అయితే చాలా బాగుంటుంది. స్టార్టింగ్ 20 మినిట్స్ సాంగ్ తర్వాత వచ్చే 20 మినిట్స్ గానీ ఫ్లో లో అలా వెళ్ళిపోతుంది మూవీ. ఎక్కడైతే లవ్ స్టోరీ దగ్గరికి వెళ్ళిందో మూవీ అక్కడ కొంచెం డిప్ అవుతుంది. ఈ గేమ్ చేంజర్ లో లవ్ స్టోరీ కూడా మిగతా మూవీస్ లో చూసినట్టే ఉంటుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళడం, కాలేజ్ లో జాయిన్ అవ్వడం, హీరోయిన్ వెంట పడడం, మధ్యలో 2 సాంగ్ అంతే. ఇంతలో మూవీ ఒక 40 మినిట్స్ అయిపోతుంది. ఈ లవ్ స్టోరీ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ అనేది ఒక మంచి బ్యాంక్ తో నోట్ అవుతుంది. అది ఎవరు ఊహించరు. మూవీకి అదొక వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా ఉంటుంది, ఐఏఎస్ వర్సెస్ పొలిటీషియన్ అన్నట్టుగా. ఈ గేమ్ కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. ఇలాంటివి మనం తెలుగు సినిమాలో చాలా చూసాం. సో శంకర్ గారు అంత కొత్తగా ఏమీ తీయలేదు, రొటీన్ గానే తీశారు. ఒకవేళ ఎవరికైతే ఈ మూవీ మీద బాగా హైప్ ఉందో వాళ్ళైతే చాలా డిసప్పాయింట్ అవుతారు. సో మరి అంత సీరియస్ గా తీసుకోకుండా మూవీని ఒక నార్మల్ నోట్ చూస్తే అందరికి నచ్చుద్ది. ఇంకా మెయిన్లీ ఫైట్స్, ఈ మూవీలో ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ కెమెరా యాంగిల్స్ గానీ, హీరోకి బ్యాక్గ్రౌండ్ కొట్టేటప్పుడు కెమెరా చూపించే యాంగిల్స్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్లీ మూవీలో ఒక బీజిఎం అయితే ఉంది, అదైతే మూవీకి చాలా హైలైట్. ఇప్పటికి ఇంకా అది వైరల్ కాలేదు, నాకు తెలిసి కొన్ని రోజుల్లో అయితే వైరల్ అవుతుంది. అండ్ సాంగ్స్ గురించి మాట్లాడాలంటే చాలా డిసప్పాయింట్ ఉంది. ఇది ఇంకో 2 days లో ఈ సాంగ్ యాడ్ చేస్తారంట, కానీ నేను చూసేసరికి అయితే ఈ సాంగ్ అయితే ఇంకా యాడ్ చేయలేదు థియేటర్ లో. జరగండి జరగండి సాంగ్ అయితే విజువల్స్ పరంగా చాలా బాగుంది. థియేటర్ లో చూస్తూ ఉంటే మైండ్ పోతుంది. అండ్ మిగతా సాంగ్స్ అన్ని పర్లేదు. మెయిన్లీ డూప్ సాంగ్ ఎందుకో, సాంగ్స్ కూడా చాలా సేపు ఉంటాయి కానీ ఎందుకు కట్ చేశారు అనుకుంటా, డ్యూరేషన్ ఎక్కువైందని అంతే. ఒకవేళ మీకు టైం ఉంటే మీ ఫ్యామిలీతో ఈ మూవీని అయితే చూడండి. వీలైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.